అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ అక్రమాలపై చర్చించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కుట్రలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు కమలం పార్టీ లీడర్స్. కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 303 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగీకరించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములను హెచ్ఎండీఏకు బదిలీ చేయాల్సి ఉందన్నారు. డబ్బులు పడగానే కంటోన్మెంట్ పరిధిలో భూగర్భ మురుగునీటి సరఫరా వ్యవస్థ, మంచినీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. నాలాల వెంట రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని చెప్పారు. అంతర్గత రహదారుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను కంటోన్మెంట్ బోర్డు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మోదీ కానుక పేరుతో రేపటి నుంచి 20,000 సైకిళ్ల పంపిణీ చేయనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మొదట కరీంనగర్ టౌన్ 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్లు అందజేయనున్నారు బండి సంజయ్. అంబేద్కర్ స్టేడియంలో రేపు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు బీజేపీ నేతలు. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే బాధ్యత కలెక్టర్ ద్వారా విద్యాశాఖ అధికారులకు అప్పగించారు సంజయ్. ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపాలన్నారు. రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. అధికార ప్రతినిధుల పనితీరుపై హైదరాబాద్ స్టేట్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు రామచంద్రరావు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ కు రాడని తెలిసి కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్లారని అన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకు రెండు పార్టీలు చర్చల పేరుతో నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ అక్రమాలపై చర్చిద్దామన్నారు శంకర్. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించండి. దానిలో 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ వాళ్ళ మీద చర్చ చేద్దాం. 18 నెలలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద చర్చ పెడదాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఈ రాష్ట్రంలో జరిగిన స్కామ్ల మీద చర్చ పెడదాం. కూలిన ప్రాజెక్టుల మీద చర్చ పెడదాం. ఈ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్రపాలు ఎందుకైందో దాని మీద చర్చ పెడదాం. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.